హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సంక్రాంతి నోముల్లో మహాలక్ష్మి నోము ఎలా నోముకోవాలో చూపిస్తున్నానండి. ఈ నోము చాలా మంచిది, ఇంట్లో నోముకుంటే చాలా చాలా మంచిది, ఇంటికి మంచి జరుగుతుంది అంటారు. కాబట్టి తప్పకుండా నోముకోవడానికి ట్రై చేయండి. దీనికి మనకి మెయిన్గా కావాల్సింది 5 ప్లేట్లు. ఇలా ఏదైనా ఒక 5 ప్లేట్లు కానీ బుట్ట లాంటి ప్లాస్టిక్వి కాకుండా వేరేవి అలాంటివి తీసుకోండి. ప్లాస్టిక్వి మాత్రం యూజ్ చేయకండి. సో ఇలా 5 ప్లేట్లు తీసుకున్న తర్వాత మనకి ఎర్ర క్లాత్ కావాలండి, రెడ్ కలర్ క్లాత్ కావాలి. ఇలా పీసెస్ చేసుకోండి, ఒక బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా మన దగ్గర, దాన్ని ఒక 5 పీసులాగా చేసుకొని ఇట్లా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క పీస్ ఇలా పెట్టండి. రెడ్ కలర్ క్లాత్ ఇలా పెట్టుకోవాలి మనము. ఇలా 5 ప్లేట్లలో క్లాత్ వేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు క్లాత్ పీసెస్ వేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి కావాల్సినవి ఇవి తామర గింజలండి. తామర గింజలు మనకి 108 కావాలి. ఇలా ఉంటాయి. ఇవి చాలా శ్రేష్టమైనవి, మనకి లక్ష్మీదేవికి ఇష్టమైనవి. ఇవి మనకి 108 తామర గింజలు కావాలి. వీటిని మనం ఒక ప్లేట్లో పూసుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సింది గోమతి చక్రాలు. వీటిని గోమతి చక్రాలు అంటారు. ఇవి గోమతి నది దగ్గర దొరుకుతాయి. చాలా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి, శ్రేష్టమైనవి. ఇవి ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది అంటారు. ఇవి మనం ఒక ప్లేట్లో పోసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలా లక్ష్మీదేవి గవ్వలు అంటారు కదా, 108 గవ్వలు కావాలి. ఇవి కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా 108 గవ్వలు దీనిలో పోసుకోవాలి. ఇవి చిట్టి గాజులు. ఇవి కూడా మనకి 108 కావాలి. ఇవి మన ఇష్టం, రెడ్ కలర్ అయినా తీసుకోండి, గ్రీన్ కలర్ అయినా తీసుకోండి, వేరే కలర్ మాత్రం యూజ్ చేయకండి. ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి కూడా 108 తీసుకోవాలి. నెక్స్ట్ మనకి 5వది కాయిన్స్ అండి. ఏదైనా ఒక కాయిన్స్ తీసుకోండి. మనం కరెన్సీ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు, లేదా మీకు స్తోమత బట్టి సిల్వర్ కాయిన్స్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ అలా 108 కాయిన్స్ తీసుకొని ఇంకో ప్లేట్లో పోసుకోవాలి. సో ఇలా 5 ప్లేట్లు రెడీ చేసుకోండి. ఒక ప్లేట్లో తామర గింజలు 108, ఇంకో ప్లేట్లో గోమతి చక్రాలు 108, ఇంకో ప్లేట్లో గవ్వలు 108, ఇంకో ప్లేట్లో చిట్టి గాజులు 108, ఇంకో ప్లేట్లో కాయిన్స్ 108. ఇలా 5 ప్లేట్లు రెడీ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ప్రతి ప్లేట్లో మనం గౌరమ్మ పెట్టుకోవాలి. గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి ప్రతి ప్లేట్లో. ఇక్కడ నేను బట్టిగా పువ్వు పెట్టి చూపిస్తున్నాను. సో మీరు గౌరమ్మ పెట్టి పువ్వు పెట్టుకొని నోముకోవాలి. ఇలా 5 ప్లేట్లు అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు నోముకోవాలి. ఇలా నోముకున్న తర్వాత ఇది ఎవరికి ఇవ్వాలి అంటే మీ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చెప్తాను. మీరు ఏదైనా ఒక కవర్ కానీ ఏదైనా ప్యాకెట్ తీసుకోండి. ఒక్కొక్క ప్లేట్లో నుంచి ఒక్కొక్కటి తీసుకోండి. తామర గింజ ఒకటి, గోమతి చక్రం ఒకటి, గవ్వలు ఒకటి, కాయిన్స్ ఒకటి, గాజులు ఒకటి, ఇలా అన్ని 5 ఒక కవర్లో ప్యాక్ చేసేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి అది మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అలా పంచుకోండి. లేదా మీరు ఉంచుకోవాలంటే మీరు కూడా ఉంచేసుకోవచ్చు ఇవన్నీ. సో కొందరు ఇవన్నీ శ్రేష్టమైనవి కదా, మీరు పూజ కూడా యూస్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. సో కాబట్టి మీరు ఇంట్లో కూడా ఉంచుకోవాలంటే మంచిగా నీట్గా ప్యాక్ చేసేసుకొని దేవుని గదిలో పెట్టేసుకోండి. లేదా ఇవ్వాలి పంచుకుంటే మంచిది అని అనుకుంటే మీరు ఎవరికైనా పంచవచ్చు. ఇది ఒక ప్లేట్లోకి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకొని ప్యాక్ చేసేసి మీరు అలా అందరికీ పంచుకోవచ్చు. సో ఇది మహాలక్ష్మి నోము, చాలా మంచి నోము అండి. కంపల్సరీ ట్రై చేయండి నోముకోవడానికి, ఇంటికి కూడా మంచి జరుగుతుంది అంటారు. సుమంగళి నోము ఎలా నోముకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనకి 13 ఇలాంటి ఇత్తడి ప్లేట్లు కానీ, లేకుంటే స్టీల్ ప్లేట్లు కానీ, లేకుంటే ఏదైనా బుట్టలు కానీ, వెదురు బుట్టలు ఉంటాయి కదా, అవైనా కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్లో చూపిస్తున్నాను. ఇలాంటి 13 కావాలి మనకి. నేను ఒక సెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి మనం 13 సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది ముందు ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో ఒక కర్చీఫ్ కానీ లేదా బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ కానీ పెట్టుకోవాలి. దాంట్లో ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టుకోవాలి. ఒక అద్దం పెట్టుకోవాలి. దువ్వెన, కాటుక డబ్బా, గాజులు ఇక్కడ నేను ఊరికే 4 చూపిస్తున్నాను. మీరు 2 అయినా పెట్టుకోవచ్చు, అర డజన్ అయినా పెట్టుకోవచ్చు, డజన్ అయినా సరే పెట్టుకోవచ్చు. మన వీలుని బట్టి ఎన్నైనా పెట్టుకోవచ్చు. గాజులు, ఇంకా కిలోంబావు శనగలు తీసుకొని అది మనం 13 ప్యాకెట్ లాగా చేసుకోవాలి. కిలోంబావు శనగలు 13 ప్యాకెట్ల లాగా చేసుకొని అదొక ప్యాకెట్ పెట్టుకోవాలి.
ఇంకా నల్ల పూసలు ఉంటాయి కదా, ఇక్కడ నేను చిన్న నల్ల పూసలు చూపిస్తున్నాను. ఇలాంటి మీరు కొంచెం పెద్దవి దొరుకుతాయి, లేకుంటే నల్ల పూస దండలు కూడా దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు. మినిమం 5 నల్ల పూసలు అయితే పెట్టాలి, లేకుంటే నల్ల పూసల దండలు దొరికితే అవే పెట్టేసుకోండి ఆ నల్ల పూసలు. ఇంకా వీటితో పాటు తమలపాకులు, పండ్లు, తాంబూలం, పువ్వు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకొని 13 సెట్ చేసేసుకొని మనం నోముకోవాలి. ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మనం పసుబొట్టు ఇచ్చినప్పుడు ఎలాగో వాళ్ళ కాళ్ళకి దండం పెడతాం కదా, అలాగే ఈ నోము ఇచ్చినప్పుడు కూడా అలాగే ఆశీర్వాదం తీసుకోండి. ఇది సుమంగళి నోము. ఇలాంటి 13 సెట్ చేసేసుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో నోముతో కలుద్దాం. బాయ్.